ఇదేమి రాజ్యం ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరు అడగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాజ్యంలో ఓనర్స్ని ఇవాళ టెనెంట్స్ తరిమి కొడుతున్నారు. ఇదేమి రాజ్యం? ఈ రాజ్యంలో ఎవరైతే అసలు యజమానులు ఉన్నారో ఆ యజమానులను అక్కడికి రానియకుండా, అంటే వాళ్ళ సొంత ఆస్తుల్లోకి రానియకుండా ఆపేంత స్థాయిలో అక్కడ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇది ఎక్కడో కాదు, మీరు మాట్లాడుకుంటున్నట్టుగా ఇది ఎక్కడో బీహార్లోనో లేకపోతే మరెక్కడో కాదు, ఇది హైదరాబాద్ నడిబొడ్డులో నడుస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డులో ఏవైతే హాస్టల్స్ పేరుతో బిల్డింగ్లను అద్దెకు తీసుకొని ఆ బిల్డింగ్ ఓనర్లకు అద్దెలు చెల్లించకుండా సతాయించడంతో పాటు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ హాస్టల్ ఓనర్స్ అందరూ కలిపి ఒక అసోసియేషన్ని ఫామ్ చేసుకొని ఎవరైతే ఓనర్లు ఉన్నారో అద్దె అడగడానికి వస్తే వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు. అదొక్కటి సరిపోదన్నట్టుగా వీళ్లకు స్థానిక ప్రజాప్రతినిధి అయిన అరికెపూడి గాంధీ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనిపైన నిజానిజాలు బయటపడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. ఎవరైతే ఓనర్లు ఉన్నారో, బిల్డింగ్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో, బిల్డింగ్ ఓనర్లు ఇప్పుడు తమ సొంత బిల్డింగ్లోకి వెళ్ళాలి అంటే పోలీసు ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక్కొక్క బిల్డింగ్కి కోట్లాది రూపాయల అద్దె ఇప్పటికే బకాయిలు పెట్టి ఎవరైనా అడిగే ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు వెళ్ళి స్టేటస్ కోలు తెచ్చుకుంటున్నారు. ఆ స్టేటస్ కోలను అడ్డంగా చూపించి అసలు యజమానులను లోపలికి రానియకుండా ఆపుతున్నారు.